Please just tell me if I'm fine. Tell me if I'm ఫ్రెండ్స్, మీరైతే ప్రివ్యూడ్ అనేది చూసారు కదా. ఆ విధంగానే మీ మొబైల్లో కూడా ఆ విధంగా వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు అనేది ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీ మొబైల్లో ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రాజెక్ట్ సెకండ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ప్రిసెట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. XML లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అనేది ఫుల్ ప్రాజెక్ట్ బై SM క్రియేషన్స్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఆడియో లేయర్, అలాగే గ్రూప్ 1 లేయర్, షేప్ లేయర్, నెక్స్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై ఐకాన్, నెక్స్ట్ అనేది లిరిక్స్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లిరిక్స్ లింక్ కూడా నేనైతే ఇచ్చాను, ఫాంట్ లింక్ అనేది. దాని మీద క్లిక్ చేసి ఫాంట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ ఫైల్స్లో ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎలైట్ మోషన్లు అనేది యాడ్ అయితే చేసుకోండి. అప్పుడైతే ఫాంట్ స్టైల్ అనేది యాడ్ అయితే అవుతుంది. ప్రతి ఫాంట్కి కూడా ఆ విధంగా సెట్ అయితే చేసుకోండి. ఎండింగ్ వరకు కూడా చూసారు కదా, ఈ విధంగా అయితే ఎండింగ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి పిక్చర్స్ ఏ విధంగా మీరు యాడ్ చేయాలంటే గ్రూప్ 1 అనే లేయర్ ఏదైతే ఉన్నదో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అయితే అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లేయర్స్ అయితే ఉంటాయి. ఈ కింద ఫస్ట్ లేయర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉన్నదో దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. ఇక్కడ అనేది మీరు ఏ పిక్చర్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ అనేది యాడ్ అయితే చేయండి. యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే పైన అనేది పిక్చర్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ యాడ్ అయింది చూసారు కదా, ఆ విధంగా అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉన్నదో ఆ లేయర్ని కూడా క్లిక్ చేసి సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి నెంబర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో ఏదైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో తీసుకుని ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ లేయర్కి ఈ విధంగా సేమ్ అదే విధంగా మొత్తం అన్ని ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అనేది యాడ్ అయితే చేసుకోండి. ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, అలాగే కలర్ ఇమేజ్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, కలర్ ఇమేజ్, ఇలా టోటల్గా అన్నీ కూడా అయితే యాడ్ చేయండి. నేను కూడా అది కూడా యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఈ విధంగా అనేది యాడ్ అయితే చేశారు కదా, చూసారు కదా, అన్ని ఫొటోస్కి అయితే నేను అన్ని లేయర్స్కి అయితే యాడ్ అయితే చేస్తాను. మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేయండి. ఈ ఫొటోస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసి వీడియోని అయితే క్రియేట్ చేయండి. ఈ విధంగా చేశాక బ్యాక్ అయితే వచ్చేస్తే ఈ విధంగా మీకు అనేది యానిమేషన్తో యాడ్ అయిపోయి అయితే ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది, స్క్రోల్ అవుతుంది. ఆ పిక్చర్స్ మీరు ఏవైతే యాడ్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో అవన్నీ ఈ పిక్చర్స్ అనేది HD క్లారిటీలో అయితే ఉంటాయి మీకు వచ్చేసరికి. చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. వీడియో ఇంతే గైస్, చూసారు కదా. బటర్ఫ్లై ఐకాన్ అనేది యాపిల్ ఐకాన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి క్లిక్ చేస్తే మీకు ఆ ఫాంట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. లేదంటే మీ ఆండ్రాయిడ్ ఏదైతే బటర్ఫ్లై షేప్ ఉంటుందో అదైతే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా వచ్చేసరికి ఈ వీడియోస్ అనేది మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మన పేజ్ని అయితే ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను ప్లే చేయకుండా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను. ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి ఈ వీడియో కనుక మీకు నచ్చండి అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.